మన తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం ఈ గెలిచిన సర్పంచులకి సన్మాన కార్యక్రమం, అదేవిధంగా మొత్తం బాడీ అంటే రాష్ట్ర అధ్యక్షుల నుంచి మొదలు పెడితే మన ఉపాధ్యక్షులు గారు, సెక్రటరీ, అలాగనే మన అడ్వకేట్లు అందరినీ ఎంచుకోవడం జరిగింది. దీంట్లో ప్రధాన పాత్ర పోషించింది మన భూమన్న యాదవ్ గారు. అదేవిధంగా ఈరోజు మనకి ఎలక్షన్లు అయ్యి కూడా 15-20 రోజులు అయింది. గత 2-2.5 సంవత్సరాల నుంచి గ్రామ స్థాయిలో ప్రభుత్వం లేకపోవడం, ఎన్నో పనులు ఆగడం, అదన్నీ మనం అందరం ఈరోజు ఫేస్ చేయడం చూసాం. సడన్గా 2.5 సంవత్సరాల తర్వాత ఎంతో కష్టపడి ప్రజలందరూ మన మీద ఒక ప్రేమతో, ఆశతో మనని ఈరోజు గెలిపించారు. సడన్గా 2.5 సంవత్సరాల తర్వాత ఒక డెవలప్మెంట్ ఆపేసి నువ్వు 2.5 సంవత్సరాల తర్వాత నువ్వు మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఒక గ్రామాన్ని అభివృద్ధి చేయాలంటే ఒక్కొక్క సర్పంచ్ నెత్తి మీద డబుల్ కష్టాన్ని మనం ఈరోజు పెట్టడం జరిగింది. ప్రతి సర్పంచ్కి ఈరోజు ఒకటే ఆశయం ఏంది, ఇండిపెండెంట్ కానీ ఏ పార్టీ అంటే ఎటువంటి పార్టీకి సంబంధించకుండా ప్రతి సర్పంచ్కి ఉన్నది ఒకటే ఒక ఆశయం ఏంటంటే తన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడం. ఇప్పుడు కొంతమంది ఇండిపెండెంట్లు ఉంటారు, లేకుంటే ఆపోజిషన్ పార్టీ వాళ్ళు ఉంటారు, వేరే పార్టీ వాళ్ళు ఉంటారు, సో రూలింగ్ పార్టీ వాళ్ళు ఉంటారు. ప్రతి సర్పంచ్కి ఈరోజు ఉన్న గవర్నమెంట్ నుంచి ఎటువంటి రెస్పాండ్ కానీ, అంటే కొంతమంది ఇప్పుడు ఆదిలాబాద్లో లేకపోతే ఖమ్మంలో గెలిచిన ఒక మహిళా సర్పంచ్ ఉందనుకుందాం. ఆమె ఏన్నో ఖమ్మంలో ఆమెకు ఒక చిన్న సమస్య వచ్చింది. ఒక ఫండ్, సీసీ రోడ్ ఫండ్ ఉంది, ఆమె రోడ్లు వేసింది కానీ ఫండ్ రాలేదు. ఆమె గొంతు ఎవరు ఇక్కడ హైదరాబాద్లో మన రేవంత్ నాకు చెప్పేదెవరు? ఆ గొంతే ఈరోజు తెలంగాణ ఈ సర్పంచుల సంఘాన్ని నుంచి ఆ గొంతు నేనైతా. ఆ గొంతు ఇప్పుడు 12,000 మంది సర్పంచులకి నన్ను అధ్యక్షుడిగా ఈరోజు ఎన్నుకున్నందుకు నేను వాళ్ళకున్న చిన్న సమస్యకు కూడా నేను ఏ మధ్యరాత్రైనా నేను దాన్ని ఆన్సర్ చేసి ప్రతిదాన్ని ఆ యొక్క ప్రాబ్లం గురించి నేను పెద్దలతో, మన భూమన్న గారితో, అదేవిధంగా ఇంతకుముందు ఈ అధ్యక్ష పదవి ఎవరైతే చేపట్టారో వాళ్ళతో సూచనలు, సలహాలు తీసుకొని మన ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా గ్రామ పంచాయతీ మినిస్టర్ గారితో, సీతక్క గారితో కూర్చొని ఏ విధంగా దాన్ని సాల్వ్ చేయగలుగుతాం అనేది డిస్కషన్ చేసి ప్రతి సర్పంచ్కి న్యాయం జరగడమే ఈ యొక్క సంఘంది మూల కారణం. ఈరోజు ఒక సంఘం పెట్టి ఒక సంఘానికి అధ్యక్ష పదవి లేకపోతే ఏదైనా దాంట్లో ఒక పోస్ట్ అనేది ఒక విజిటింగ్ కార్డు మీద పేరు కాదు, అదొక బాధ్యత. అది మనం నమ్ముకొని ఉన్న సర్పంచులకి మనం ఇచ్చే ఒక నమ్మకం, వాళ్ళందరికీ వాళ్ళ ఒక ధైర్యం. మనం రేపు పొద్దున వాళ్ళు 100 కిలోమీటర్ల నుంచి హైదరాబాద్కి వస్తే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనం ఒక పని, అరే నీ గ్రామం పని మేము చేయగలుగుతాం, ఇక్కడ నేనున్నా, నువ్వు రా, హైదరాబాద్ రా, ఈ మినిస్టర్ కాడికి పోదాం, ఈ సెక్రటేరియట్ పోదాం, ఇట నీ గ్రామానికి నిధులు తెచ్చుకుందాం, ఈ గ్రామానికి ఇంకొక 10 సీసీ రోడ్లు తెచ్చుకుందాం, ఒక 2 బోర్లు తెచ్చుకుందాం, స్ట్రీట్ లైట్లు తెచ్చుకుందాం, అదేవిధంగా నీకు ఏమైనా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉందనుకో ఆ డ్రైనేజ్ ప్రాబ్లం మనము మాట్లాడి కూర్చొని మన సీతక్క గారితో కూర్చొని సాల్వ్ చేద్దాం అనే విధంగా మనము వాళ్ళని ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. అదేవిధంగా సర్పంచులు కూడా ఇంతకుముందు మన చారన్న గారు అన్నట్టు సర్పంచులు కూడా గెలిచాక ఊర్లో నీకున్న క్లోజ్ వ్యక్తులు, అంటే నీకు చాలా రోజుల నుంచి పరిచయం ఉన్న స్నేహితులు కానీ అటువంటి వాళ్ళకి నీ పదవి బాధ్యతలు అప్పగించి నువ్వు మాత్రం దూరం ఉంటే ఆ పదవికి విలువ ఉండదు. కాబట్టి ప్రతి సర్పంచ్ తన గ్రామంలో తన కనీస సమయం అనేది కేటాయించాలి. ప్రతి చిన్న సమస్యను తన ఇంటి సమస్యలుగా ఆయన భావించాలి. అదేవిధంగా ప్రతి వార్డు మెంబర్ని ఆ వార్డులలో తిరగమని చెప్పాలి, వాళ్ళకి చిన్న సమస్యలు కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు ఒక సర్పంచ్ ఎంత బలపడితేనో ఆ యొక్క ఆయనకున్న నాలెడ్జే ఈరోజు మాకు అందరికి బలం. సర్పంచ్ బలమే మన రాష్ట్రానికి బలం. సర్పంచ్ గట్టిగా అయినంటే ఎటువంటి పార్టీ కూడా గట్టిగా అవుతుంది. ఈరోజు అందరం కలిసి మన కాంగ్రెస్ పార్టీ ఈరోజు రూలింగ్లో ఉన్నందుకు అందరం ప్రేమతో మీ అందరికీ, నా పేరు ఆశాదీప్ రెడ్డి, నేను ఎక్కడి నుంచో రాలేదు, మా రేవంత్ అన్న ఎదురుగా ఊరే నాది. చిన్నప్పటి నుంచి సీఎం కూడా మాకు చాలా అంటే చాలా క్లోజ్ వ్యక్తి కాబట్టి ఎటువంటి చిన్న విషయం ఉన్నా ఆయన దగ్గరికి నేను తీసుకెళ్ళి మాట్లాడిచ్చే సత్తా నాకుంది. ప్రతి
ప్రతి ఒక్క సర్పంచ్ని, ఏ పార్టీ అనేది నేను చూడను, ప్రతి ఒక్క సర్పంచ్ని చిన్న చిన్న అవసరాలు కూడా రండి హైదరాబాద్కో, లేకపోతే ఒక ఫోన్ కాల్, ఒక చిన్న ఫోన్ చేయి, కూర్చుందాం, ఫోన్లో మాట్లాడదాం, రాసుకుందాం ఆ ప్రాబ్లం ఏంది, ఎందుకు వస్తుంది ఆ ప్రాబ్లం మూల కారణం ఏంది, దాన్ని ఎట్లయితే మనం సొల్యూషన్ చేయాలి, ఏ మినిస్టర్ దగ్గరికి పోతే అది జరుగుతుంది, ఏ సెక్రటరీ దగ్గరికి పోతే అది జరుగుతుంది, ఏ ఐఏఎస్ ఆఫీసర్కి చెప్తే ఆ పని జల్ది అవుతుంది అనేది మనం పరిష్కరించి పెద్దల సూచనల సలహాలు తీసుకొని దాన్ని అతి తొందరలో ఆ సమస్యలు తీసుకుందాం. అదేవిధంగా సర్పంచులు కూడా ప్రతి ఒక్క దానికి హడావిడి చేయడం కానీ, ఒక నీకు అపోజిషన్ ఉన్న లీడర్కి, మీ గ్రామంలో అపోజిషన్ ఉన్న లీడర్కి పని చేయకపోవడం కానీ అటువంటివి చేయొద్దు. ప్రతి ఒక్కరిని కలుపుకోపోండి. అపోజిషన్కి ఒకవేళ ఇందిరమ్మ ఇల్లు కావాలన్నా కానీ మీరు వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు రాసియాలి. నీకు ఎదురుగా నిలబడ్డ సర్పంచ్ క్యాండిడేట్కి ఒకవేళ ఇల్లు లేకపోతే నువ్వే ఇందిరమ్మ ఇల్లు రాసి ఆయనకి ఇల్లు కట్టి వచ్చేసారి 5 ఏళ్ళ తర్వాత ఆయన ఓటు కూడా నీకే పడేలాగా నువ్వు పని చేయాలి. అది ఒక సర్పంచ్కున్న ఒక ముఖ్యమైన ఇంపార్టెన్స్. ఆ విధంగా నువ్వు పనిచేస్తే ఎటువంటి కూడా నీకు అనేది ఒక రిమార్క్ అనేది రాదు. కాబట్టి ఈరోజు ఈ సంఘం తరపున ప్రతి సర్పంచ్లకి మేమందరం ఉంటామని నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను.